కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు. ఇక్కడ ప్రెస్ లో కూడా ఆయన ఏం మాట్లాడలేదు. నేను మాట్లాడతాను. నిన్న జరిగిన సంఘటనకి వారు ఈ ప్రెస్ మీట్ కానీ సంబంధం లేదని ముందే నేను డిస్క్లైమర్ నేను అందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది. మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆమెకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను. వాళ్ళకి బీసీలకి, బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు, ఆత్మగౌరవం ఉండవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది, ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి, కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే, కానీ వేరే క్యాస్ట్ అయినా కూడా. కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్ కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి 1000 రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు. అయినా సరే ఒక బీసీ మహిళలకి, బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు. ఇవాళ యాదవ్ సంఘం, ఇప్పటిదాకా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా, నియోజకవర్గ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. ఆ మహిళ మా కులంలో ఉండకపోవచ్చు, మా కులంలో పుట్టకపోవచ్చు, కానీ మాది బీసీ జాతి. మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లా అని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్ గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మా సంఘం సపోర్టు, ఆమె మా కులంలో పుట్టపోయినా కూడా యాదవ్ సంఘం, నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ్ సంఘం, పూర్తిగా ఆ మహిళకి, ఆ సోదరిమణికి సపోర్టుగా మేము నిలబడుతున్నాము. నేను కూడా ఇప్పుడు దాకా నేను తటస్థంగా ఉన్నాను. ఎలక్షన్ ముందు నా 2 ఓట్లు కూడా కూటమికి వేస్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ఎన్డీఏకి నేను ఓటేస్తానని చెప్పి 2 ఓటేస్తానని జూన్ అప్పుడు 13వ తారీఖున పోలింగ్ అయితే 11వ తారీఖున నేను డిక్లేర్ చేశాను. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎట్లా ప్రవర్తిస్తుందంటే, వాళ్ళకి బీసీలు అంటే మనుషులు కాదు, బీసీలకి ఆత్మామానాలు ఉండవు, ఆత్మగౌరవాలు ఉండవు. ఆ మహిళలకి వాళ్ళకు అసలు వాళ్ళకి క్యారెక్టర్ ఉండదనే వాళ్ళు నిర్ధారణలో ఉన్నారు. కానీ మా బీసీ జాతికి కూడా ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది, మాకు క్యారెక్టర్ ఉంది, యూనిటీ ఉంది అన్నిటికంటే కూడా అని చెప్పి నిరూపించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆ సోదరిమణితో ఉన్నాము. నేను స్థానికంగా 100% ఈ విషయంలో కార్యకర్తలకి వాళ్ళ హక్కు ఉంది, మీటింగ్ పెట్టుకునే హక్కు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళవలసిన బాధ్యత నాయకులకు ఉంటుంది. అందులో భాగంగానే సోదరిమణిని చైర్పర్సన్ గా ఎన్నుకున్న వాళ్ళలో గుడివాడ నియోజకవర్గం ఉన్న ఆ రోజు మీటింగ్ లో ఉన్న కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు పిలిచినప్పుడు సోదరిమణి వెళ్ళాలి, అక్కడికి చైర్పర్సన్ గారు వెళ్ళాలి. వెళ్ళకపోతే తప్పు అవుతుంది. అదే ఆమె చేసిన తప్పు ఏంటి? ఆమె చేసిన తప్పు ఆమెను ఆపి వెహికల్ ని ధ్వంసం చేశారు. ఆమెని అతి దారుణంగా మానసికంగా మీ ముందు, ప్రెస్ ముందు చెప్పలేని విషయాలు కూడా అంత దారుణంగా తిట్టారు. అసభ్యంగా, కుసంస్కారంగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి 100% నేను ఓపెన్ గానే ఈ రోజు నుంచి నేను కొడాలి నాని గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పని, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బీసీలని ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీ ఎస్సీలని ఏ విధమైన అరాచకాలకి గురి చేసి